హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్ సంబంధించి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో నంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఈ వీడియో ఎండింగ్ లో మనము ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆన్సర్ ని మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో ఇక్కడ మనకి రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఒక సిరీస్ ఇచ్చారు. సో ఈ నెంబర్ సిరీస్ లో ఏదైతే రాంగ్ నెంబర్ ఉందో ఆ రాంగ్ నెంబర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చారు. సో అయితే ఈ సిరీస్ దేన్ని ఫాలో అవుతుంది అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 21, 44 అలాగే 90 మనకి ఇక్కడ చూడగానే 21 కి 2 టైమ్స్ అంటే 42 కదా, ఈ 44 అయినట్టు. అలాగే 44 కి 2 టైమ్స్ 88 కదా, 90 అయినట్టు. 90కి 2 టైమ్స్ 180 అలా ఉంది. అంటే అలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ 23 డిఫరెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 46 డిఫరెన్స్ కనబడుతుంది. సో అలా మనకి కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 21 నుంచి 44 ఎలా వస్తుందంటే 21ని 2తో మల్టిప్లై చేసి మనం 2 యాడ్ చేసినప్పుడు అంటే 21 ఇంటూ అంటే 42, 42 ప్లస్ 2 44 అయింది. నెక్స్ట్ 44 ఇంటూ 2 ఈజ్ 88, 88 ప్లస్ 2 ఈజ్ 90. అగైన్ 90 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 2 182. అగైన్ 182 ఇంటూ 2 ప్లస్ 2 అవుతుంది. 182 ఇంటూ 2 ప్లస్ 2 అంటే 364 ప్లస్ 2 దట్ మీన్స్ 366. నెక్స్ట్ 366 ఇంటూ 2 ప్లస్ 2 రావాలి. 366 ఇంటూ 2 అంటే మనకి 732 ప్లస్ 2 అంటే 734 రావాలి. నెక్స్ట్ 734 ఇంటూ 2 ప్లస్ 2 అంటే మనకి 1468 ప్లస్ 2 1470 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ నెంబర్ 21, 44 అలాగే 90, 182, 366 సరిపోయింది. 736 ఇక్కడ మనకి 734 రావాలి. కానీ మనకి ఇక్కడ 736 అని రాంగ్ నెంబర్ ఇచ్చారు కాబట్టి 736 ఇస్ ద రాంగ్ ఆన్సర్. మనకి రాంగ్ నెంబర్ ఏదైతే ఉందో 736 కాబట్టి ఆప్షన్ బి ఏదైతే ఉందో ఆ 736 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫాలో అయినటువంటి సిరీస్ ఏంటంటే ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2, ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 అంటే కాన్స్టెంట్ వేరియబుల్ మనం యూస్ చేసాము. ఇక్కడ సిరీస్ లో కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ప్రతిసారి నెంబర్ ని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేస్తూ వచ్చాం. ఇక్కడ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నది. అది మనం ఈ నెంబర్ సిరీస్ లో అబ్జర్వ్ చేయాల్సింది. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19, 18, 34, 99, 392 ఈ విధంగా వచ్చింది. మనము ఒక్కసారి ఈ సిరీస్ ని కనుక అబ్జర్వ్ చేస్తే 19 నుంచి 18 ఏ రకంగా వస్తుంది? 19 ఇంటూ 1 చేసి -1 చేస్తే వస్తుంది. అలాగే ఒక టెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ ట్వైస్ ఉంది కాబట్టి 18 ఇంటూ 2 36, 36 లోంచి 2 మైనస్ చేస్తే మనకేమొస్తుంది? 34 వస్తుంది. సో చూడండి మనకి మూడో నెంబర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 1 తర్వాత 2 అయింది కాబట్టి ఇప్పుడు 34 ఇంటూ 3 చేద్దాం. 34 ఇంటూ 3 చేస్తే 3 4s are 12, తర్వాత 3 3s are 9. సో మనకి ఎంత వస్తుంది? 102 వస్తుంది. 102 లోంచి 3 మైనస్ చేస్తే మనకి 99 వస్తుంది. సో మనకి ఫోర్త్ టర్మ్ కూడా వచ్చింది. సో మనకి సిరీస్ ఏ రకంగా ఫాలో అవుతున్నారని అర్థమైపోయింది. సో 99 ఇంటూ 4 -4 వస్తుంది నెక్స్ట్ టర్మ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 392 బికాస్ 400 అంటే 396 వస్తుంది. 396 - 4 392. అగైన్ 392 ఇంటూ 5 చేసి మనం ఏం చేయాలి? -5 చేయాలి. 392 ఇంటూ 5 -5 అంటే ఇక్కడ చూడండి
1955 వస్తుంది. 1955 ఎందుకంటే ఇది 1960 వస్తుంది. 1960 నుంచి 5 మైనస్ చేస్తే 1955 వస్తుంది. అగైన్ 1955 ఇంటూ 6 మైనస్ 6 చేస్తే మనకు కావాల్సిన 724 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మిస్సింగ్ టర్మ్ రాంగ్ నెంబర్ ఏంటి అంటే 1955 రావాలి, కానీ మనకి ఇక్కడ 1965 వస్తుంది. కాబట్టి 1965 ఇస్ ద రాంగ్ నెంబర్. సో ఇక్కడ మనం ఫాలో అయినటువంటి రూల్ ఏంటంటే ఎక్స్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్. సో ఇక్కడ మనకి వేరియబుల్ అనేది వేరీ అవుతుంది. వేరియబుల్ ఈజ్ vary as n is equal to 1, 2, 3, 4 and so on. ఇక్కడ వేరియబుల్ మనకి వేరీ అవుతుంది. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అంటే n వాల్యూ 1, 2, 3 అలా వేరీ అవుతుంది. ముందు ప్రాబ్లంలో మనకి కాన్స్టెంట్ వేరియబుల్ అంటే 2 మాత్రమే మల్టిప్లై చేసాము, 2 యాడ్ చేసాము. బట్ ఇక్కడ ఏం చేసాము, మనము వేరీ అవుతుంది వేరియబుల్ మనకి 1, 2, 3, 4 అలా వస్తుంది. సో దేన్నైతే మనం మల్టిప్లై చేస్తున్నామో అదే ఫ్యాక్టర్ని అదే నెంబర్ని మనము సబ్ట్రాక్ట్ చేసామన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ సిరీసెస్ కూడా మనకు ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ చూడండి 2028 1667 1378 1209 1088. సో ఒకసారి మనము డిఫరెన్స్ చెక్ చేద్దాము. సో 2028 1667 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. సో 8 మైనస్ 7 1 అవుతుంది. 12 మైనస్ 6 అవుతుంది. ఇక్కడ మనకి 19 మైనస్ 16 3. సో డిఫరెన్స్ 361 వచ్చింది. సో అలాగే ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నాకు డిఫరెన్స్ వస్తుంది 17 మైనస్ 8 అంటే 9 వస్తుంది. అలాగే ఇక్కడ 15 మైనస్ 7 అంటే 8 వస్తుంది. ఇక్కడ మనకి 15 మైనస్ 13 అంటే 289 వచ్చింది. సో ఇది చూడగానే మనకి ఇది 19 స్క్వేర్, ఇది 17 స్క్వేర్ అనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి 18 మైనస్ 9 వస్తుంది. సో ఇక్కడ 6 ఉంది. అలాగే 13 మైనస్ 12 అంటే 169. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ నాకు 19 స్క్వేర్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ నాకు 17 స్క్వేర్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ నాకు 13 స్క్వేర్ ఉంది. ఎప్పుడైతే 19, 17, 13 వచ్చిందో, మధ్యలో 15 స్కిప్ అయిందో, ఇది ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ అని అర్థమైపోయింది. ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ మనకి యాడ్ చేస్తూ వచ్చారని తెలుస్తుంది. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ 13 స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి డిఫరెన్స్ 11 స్క్వేరు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ మనకి 7 కాబట్టి 7 స్క్వేరు, తర్వాత మనకి 5 స్క్వేరు. సో ఇలా మనకి డిఫరెన్సెస్ అనేవి రావాలి. సో దీనికి మధ్య డిఫరెన్స్ 11 స్క్వేర్ అంటే 121 కదా. 9 మైనస్ 8 1, ఇక్కడ 10 మైనస్ 8 2, అలాగే 11 మైనస్ 10 1. సో 121 సరిపోయింది. సో 8 మైనస్ 3 ఇక్కడ నాకు ఎంత రావాలి 8 మైనస్ 3 వచ్చింది. 8 మైనస్ 3 అంటే ఇక్కడ నాకు 5 వస్తుంది. అలాగే 8 మైనస్ 4 అంటే ఇక్కడ 4 వస్తుంది. సో 45 వస్తుంది. బట్ యాక్చువల్గా నాకు కావాల్సిన డిఫరెన్స్ అంతా 49 రావాలి. 7 స్క్వేర్ అంటే 49 కదా. సో కానీ ఇక్కడ మనకి ఎంత వస్తుంది 45 వస్తుంది. అంటే 1088లోంచి నాకు 49 మైనస్ చేయాలి. 49 మైనస్ చేసామంటే 18లోంచి 9 తీసేస్తే 9 వస్తుంది. సో ఇక్కడ మనకి 7 మైనస్ 4 అంటే 3, 1039 రావాలి. 1039 రావాలి. సో ఇక్కడ 1043 ఉంటే మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది కాబట్టి, సో ఇందులో రాంగ్ నెంబర్ ఏది అంటే 1043. ఇన్స్టెడ్ ఆఫ్ 1043 మనకి ఇక్కడ నెంబర్ ఎంత రావాలి 1039 రావాలి. అప్పుడు ఇక్కడ మనకి 7 స్క్వేరు అలాగే 5 స్క్వేరు ఇది సరిపోతుంది. సో మనకి ఈ సిరీస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ప్రైమ్ నెంబర్ స్క్వేర్స్ ని మనము సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. సో లార్జ్ నెంబర్ నుంచి సిరీస్ డిక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి
ప్రైమ్ నెంబర్ స్క్వేర్ చేసుకుంటూ వాటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది మనం ఈ సిరీస్లో ఉన్నటువంటి లాజిక్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి 33, 35 అలాగే 61, 186. సో డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాము. 33, 35కి మధ్య డిఫరెన్స్ నాకు 2 వస్తుంది. 35 నుంచి 61కి మధ్య డిఫరెన్స్ నాకు ఎంత వస్తుంది? 26 వస్తుంది. అలాగే 61కిను 186కి మధ్య డిఫరెన్స్ నాకు 6 - 1 5 వస్తుంది. 125 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి. 9 - 6 3, ఇక్కడ 12 - 8 4. సో నెక్స్ట్ 4 - 1. సో డిఫరెన్స్ 343 వస్తుంది. సో దీనికి మధ్య డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ వస్తుంది. 18 - 9 అంటే 9 వస్తుంది. ఇక్కడ 4 ఉంటుంది. 4 - 2 2 వచ్చింది. 12 - 5 7 వస్తుంది. సో ఇక్కడ నాకు క్యూబ్స్ అయితే కనిపిస్తున్నాయి డిఫరెన్స్లో. ఇక్కడ 9 - 8 1 వస్తుంది. 8 - 5 3 వస్తుంది. 5 - 2 3 వస్తుంది. 2 - 1 1 వస్తుంది. సో దట్ మీన్స్ 1331 అంటే మనకు 11 క్యూబ్ అని తెలుసు. 729 అంటే 9 క్యూబ్ అని తెలుసు. 343 అంటే 7 క్యూబ్ అని తెలుసు. 125 అంటే 5 క్యూబ్ అని తెలుసు. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఎంత రావాలి? 11 9 7 5. సో దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ క్యూబ్ అనేది మనకి డిఫరెన్స్గా ఉంది. ఆడ్ నెంబర్స్ క్యూబ్ చేసి యాడ్ చేస్తున్నారు, సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి 11 9 7 5 తర్వాత మనకి ఇక్కడ ఏం రావాలి? 3 క్యూబ్ రావాలి. 3 క్యూబ్ మీన్స్ 27 అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్గా ఉండాలి. సో 61 నుంచి మనకి ఇక్కడ డిఫరెన్స్ 26 ఉండకూడదు, 27 అనేది డిఫరెన్స్గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ రాంగ్ నెంబర్ ఎంత అంటే మనకి 35. 35 ఇస్ ద రాంగ్ నెంబర్. 35 ప్లేస్లో మనకి ఏముండాలి? 34 అనేది ఉండాలి. అప్పుడు ఇక్కడ మనకి 1 క్యూబ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. ఇక్కడ మనకి 1 క్యూబ్ అనేది డిఫరెన్స్గా వస్తుంది. కాబట్టి ఈ సిరీస్లో మనకి ఆడ్ నెంబర్స్ క్యూబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్లో మనం 4 టైప్స్ ఆఫ్ సిరీసెస్ని అబ్జర్వ్ చేసాము. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి వేరియబుల్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి వేరియబుల్ కాన్స్టెంట్గా ఉండి ప్లస్ ఆర్ మైనస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి +2 × 2 +2 అనేది మనం అబ్జర్వ్ చేసాము. కొన్ని సిరీసెస్లో × 3 +3 కూడా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ మారుతుంది, బట్ నెంబర్ మారకుండా కాన్స్టెంట్గా ఉంటుంది. అదే రెండో ప్రాబ్లంలో మనకి ఇక్కడ వేరియబుల్ మారుతుంది. అంటే ×1 -1 వస్తుంది, ×2 -2, ×3 -3 వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఒక వేరియబుల్, ఇక్కడ ఒక వేరియబుల్, అంటే మనము నెంబర్ మల్టిప్లై చేసేది ఒకటి ఉంటే మారే వేరియబుల్ ఉంది. సో అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వేరియబుల్ వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి స్క్వేర్ సిరీస్ ఇచ్చారు. అయితే ఈ స్క్వేర్ సిరీస్లో పర్టికులర్గా ప్రైమ్ నెంబర్స్ స్క్వేర్ మనకి డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. అది మనకి మూడో ప్రాబ్లంలో లాజిక్. అలాగే ఫోర్త్ ప్రాబ్లంలో మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ అలాగే క్యూబ్. ఆడ్ నెంబర్స్ ప్లస్ వాటి యొక్క క్యూబ్స్ అనేవి డిఫరెన్స్గా ఉండడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. అదేవిధంగా ఈ ప్రాబ్లం చూడండి. మనకి ఈ ప్రాబ్లంలో ఏ లాజిక్ ఉంది, అలాగే దీనికి సంబంధించినటువంటి రాంగ్ నెంబర్, అంటే ఇచ్చిన సిరీస్లో ఏది రాంగ్ నెంబర్ అనేది మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.